ఒకానొకప్పుడు ఒక ఇంటిలో 2 ఆవులు ఉండేవి. ఆ ఇంట్లోనే ఒక పాప, ఒక పందిపిల్ల కూడా ఉండేది. అది ఒక చిన్న శబ్దం కూడా చేయకపోవడం వల్ల దాన్ని నోస్క్విల్ అనేవారు. ఆ ఆవులకు ఒక కోతి మిత్రుడు ఉండేవాడు. వాటితో మాట్లాడ్డానికి అది ఎప్పుడూ పొలానికి వస్తుండేది. ఇంట్లో ఉన్న యజమానులు ఆ నోస్క్విల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. దానికి మంచి ఆహారాన్ని 2 వేళలు ఇచ్చేవారు. అది మాత్రమే కాదు, గోధుమ చక్కెర వేసి గంజి కూడా కాసిచ్చేవారు. ఆవులు 2 దాన్ని గమనించాయి. అవి 2 పొలంలో మాత్రమే కాదు, ఇంట్లో కూడా ఎంతగానో కష్టపడిపోయేవి. మమ్మల్ని పట్టించుకోవడం లేదేంటా అని దిగులు పడిపోయాయి. ఒకరోజు వాటి కోతి మిత్రుడు వాటిని పొలంలో కలిసింది. మిత్రులారా, ఎలా ఉన్నారు? ఏంటి ఈరోజు మీరు ఏదోలా ఉన్నారు? మేము పొలం పని మాత్రమే కాదు, ఇంట్లో కూడా అన్ని పనులు చేస్తున్నాం. కానీ మా యజమానికి మా మీద విశ్వాసమే లేదు. పని పాట లేకుండా ఇంట్లో తిని కూర్చునే ఆ పందిపిల్లనే బాగా చూసుకుంటున్నారు వాళ్ళు. అరే, మీరు దిగులు పడకండి. మీ కష్టార్జితానికి తగ్గ ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. మేము ఎదుర్కొంటున్న సమస్యల గురించి నీకు తెలీదు. ఆయన మమ్మల్ని ఎలా కొడుతున్నారో తెలుసా? కానీ ఆ చిన్న పందిపిల్లని మాత్రం వాళ్ళు బొమ్మలాగా చూసుకుంటున్నారు. ఈ ప్రపంచంలోనే ఆ పిగ్లెట్టే చాలా సంతోషంగా ఉంది. మరి నేను బయలుదేరుతాను, సరేనా? కానీ అవసరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. మీ పని మీరు చేస్తే ఖచ్చితంగా ఫలితం మీకు దక్కుతుంది. కొద్ది రోజులు గడిచాక ఒకరోజు, ఇలా చూడన్నా, ఈ ఇంట్లో ఉన్న పనులన్నీ మనమిద్దరమే చేస్తున్నాము. అంతేకాదు, డబ్బు సంపాదిస్తున్నది కూడా మనమే. మనకి గడ్డి తౌడు మాత్రమే వేస్తున్నారు. కానీ ఆ పందిపిల్ల, అదే నోస్క్విల్, ఈ ఇంటి కోసం ఏమీ చేయడం లేదు. అయినా కూడా వాళ్ళు దానికి చాలా రుచికరమైన భోజనం పెడుతున్నారు. దాన్ని మాత్రం ఎందుకంత ప్రత్యేకంగా చూస్తున్నారో తెలియడం లేదు. చాలా రోజులుగా మనం ఇలాగే దిగులు పడుతూ ఉన్నాం. కానీ ప్రయోజనం ఏముంది? మన కోతి స్నేహితుడు చెప్పింది మనం మర్చిపోకూడదు. ఒకరిని చూసి ఈర్ష్యపడ్డం చాలా చాలా తప్పు. అందుకని మంచి ఆహారం తినే ఆ పిగ్లెట్ ని చూసి నువ్వు ఈర్ష్యపడకే. ఆ పిగ్లెట్ అదృష్టం బాగుంది గనక అది తినగలుగుతోంది. అందుకు మనం దిగులు పడకూడదు. దిగులు పట్టం తప్ప ఇంకేం చేయగలం? అదే మిగిలింది మనకి. మరుసటి రోజు మిత్రుల్ని కలుసుకోవడానికి కోతి ఆ ఇంటికి వచ్చింది. అది లోపలికి వస్తున్నప్పుడు ఇంట్లో 2 మాట్లాడుతూ ఉండడం వినింది. మనం అతి త్వరలోనే మన అమ్మాయికి పెళ్లి చేయబోతున్నాం. పెళ్లివారికి మన పిగ్లెట్ నే విందు భోజనంగా పెట్టాలనుకుంటున్నాను. అందుకోసమేగా మనం ఇన్ని రోజులు దాన్ని అంత ప్రత్యేకంగా గమనించాం. అది ఒకటే సరిపోతుందా? సరిపోతుందండి. అది బాగా బొద్దుగా ఉందిగా, వండితే ఊరందరికీ సరిపోతుంది. ఆ విషయం విన్న కోతి ఆశ్చర్యపడిపోయింది. తన స్నేహితుల దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పింది. అందరూ నివ్వెర్రబోయారు. అన్నిటికీ ఒక కారణం ఉంటుందని నాకు బాగా తెలుసు. కానీ ఆ పంది ఏవి చేయకుండా పడుకుంటూనే ఉంది. అందుకే దాన్ని నరికి తినబోతున్నారు. ఇంకా కొన్ని రోజుల్లో వాళ్ళ బంధువులు రాబోతున్నారంట. ఆ తర్వాత ఈ పందిని వాళ్ళు ఈడ్చుకుపోయి దాన్ని కొట్టి వంట చేసి బంధువులకి విందు పడతారు. ఆ ఆవులకు ఎంతో ఆనందం. కొద్ది రోజుల తర్వాత పెళ్లికి అతిథులు వచ్చారు. నోస్క్విల్ని వాళ్లకు విందులో వండి పెట్టారు. ఇలా చూడు, నా ప్రియమైన తమ్ముడు పిగ్లెట్ కి ఏమైందో నువ్వు చూసావు కదా? అవునన్నయ్యా, నేను చేసిన తప్పు ఇప్పుడు నాకు అర్థమైంది. మంచి భోజనం పెడుతున్నారంటే దాని వెనక ఏదో విషయం ఉందనే కదా అర్థం.
అలాంటి పదార్థాలకే ఆశపడకుండా మీరు గడ్డి తినే బ్రతకడం దానికంటే చాలా మేలని నేనంటాను. నేను ఎందుకలా అంటున్నానంటే, ఒకవేళ అలా మీకు అలాంటి భోజనం పెట్టుంటే వాటి పరిస్థితే ఇప్పుడు మీకు కూడా ఏర్పడేది. ధన్యవాదాలు మిత్రమా. ఆ కోతి చెప్పిన మాటలకు ధన్యవాదాలు తెలిపాయి. ఏ ఒక్కరిని చూసి అసూయపడకూడదు. దానివల్ల పరిణామాలు ఎక్కువగా ఉంటాయి.